దొరికింది వాళ్ళ ఇంట్లో. దొరికింది. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందని విన్నాను, దాని గురించి ఏమైంది? మేము విడిపోయినాం ఫస్ట్. అంటే ఇప్పుడు ఆమె నాతో మాట్లాడుతూ ఉండే, దానిలో కూడా బాగా ట్రోల్ చేస్తున్నారు మీ గురించి, దాని గురించి ఏం చెప్తారు? ఎందుకంటే నా ముందుకు వచ్చేంత నుంచి మొన్న నేను బయటకు వచ్చి ఇప్పుడు నేను 15 రోజులు అవుతాను అంతే. కాన్ బయటలు ఇచ్చిన హాఫ్ మర్డర్ కేసు మీద పోయేస్తుండే. మీరు జబర్దస్త్ అంటున్నారు, మీకు యాక్టింగ్ వచ్చా? ఈ డ్రెస్సింగ్ సెన్స్ ఏంది, ఆ మెడ్ల చైన్ ఏంది, టాటూ ఏంది, ఆ నెయిల్ పెయింట్స్ ఏంది, అంటే ఇట్లా క్రాస్ జెండర్ గా ట్రై చేస్తున్నారు. మాట్లాడు క్రాప్ టెండర్ ఫీల్స్ అంటే అనుకో మంచిగా ఉండదు చెప్తాను. మళ్ళీ ఏదో ఇంటర్వ్యూ అంటే వచ్చినా నేను, అర్థమైందా? చూసుకొని మాట్లాడు మళ్ళా క్రాస్ అక్కడ అక్కడ సైకో సోను అంటారా బాబు. వీళ్ళు మీ గర్ల్ ఫ్రెండ్ కోసం ఒక పాట రాసిళ్ళు, మా కోసం ఏమైనా పాడి వినిపిస్తారా? పిల్ల నీకు చెప్తాను, నువ్వు ఎప్పుడన్నారా ఈ దిల్ ఈ హార్ట్ నీకోసం ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటుంది. నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా నాకు ఓకే. సోను మోడల్ ఇక్కడ లైఫ్ లాంగ్ నిన్ను చల్లగా సో హలో హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ యాంకర్ శివ. ఇవాళ మనతో ఉన్న ఇన్స్టాగ్రామ్ వైరల్ స్టార్ తన వీడియోస్తో ఎంతో ఎంటర్టైన్మెంట్ మన అందరికీ చేయాలనుకున్నాను. మన మాటలతోనే ఏం చెప్తారనుకుంటూ విందాం. చెప్పండి. దెబ్బ మీద దెబ్బ గుద్ద అనేది ఒక సైకో సోను అంటారా బాబు. సరే చెప్పండి దెబ్బ, చెప్పండి సోను గారు, మీరు డైలీ లైఫ్లో ఏం చేస్తుంటారు? సిగరెట్ తాగుతాం, ఫ్రెండ్స్తో చిల్లు ఉంటాం, వీడియో చేయబుద్ది అయితే చేస్తాం. రెగ్యులర్ లైఫ్ మా లైఫ్లో ఏమి ఉండదు పొద్దుగా నుంచి రాత్రి దాకా అంతే. సో బేసికలీ మీరు తింటారు అంటారు, నేను అట్లా అనట్లే. మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, ఎట్లా సంపాదిస్తారు? మా సబ్స్క్రైబర్స్ మీ ఫాలోవర్స్ తెలుసుకోవాలనుకుంటారు, చెప్పండి కాస్త. అచ్చా బతకనే అంటే నేను మోడలింగ్ చేస్తాను నేను. నాకు అక్కడ సర్టిఫికేట్ కూడా ఉన్నాయి మోడలింగ్. ఇంకా నేను సాఫ్ట్వేర్ జాబ్ కూడా చేస్తా, మంచి ఇన్కమ్ కూడా వస్తుంది నాకు. మళ్ళా నేను వెడ్డింగ్లల్లో ఫ్లవర్స్ డెకరేషన్స్ వస్తాయి చూసి అవి కూడా చేస్తాను. మళ్ళీ ఇప్పుడు బోనాలలో బ్యాండ్ కొడతా చూసిలా బ్యాండ్, అది కూడా నేర్చుకుంటాను నేను. అంటే యూట్యూబ్లో చూసి నేర్చుకుంటాను నేను. ఇంకా మా మమ్మీ పాపని నేను మంచిగా చూసుకుంటా, వాళ్ళు కూడా నన్ను మంచిగా చూసుకుంటారు. ఇక అంతే. ఇక నా లైఫ్లో పైసలు వస్తానే నేను మోడలింగ్ చేస్తా. నా గోల్ ఏంటంటే పెద్ద మోడల్ కావాలి. అంటే నేను నేను ఆల్రెడీ ఒక మంచి మోడల్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి, కానీ ఇంకా మంచి మోడల్ అవుదామని నాకు ఆశ అన్నట్టు అట్లా. సో సోను గారు చెప్పండి, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందని విన్నాను, దాని గురించి ఏమైంది? అంతే అన్న, నా గర్ల్ ఫ్రెండ్ అంటే నా పోరి అయితే ఉండే నాకు, కానీ ఇప్పుడు ఏంటంటే మేము విడిపోయినాం ఫస్ట్ అయితే. బ్రేకప్ అయిందా? ఎస్. ఇలా అంటే కొంచెం దాని గురించి చెప్పండి. మీ ఫ్యాన్స్ తెలుసుకోవాలనుకుంటారు, మా సబ్స్క్రైబర్ కూడా కొంచెం తెలుస్తుంది. నా ఫ్యాన్స్ కంటే నేను ఎట్లనో తెలుసు వాళ్ళకి. అంటే ఏమైందంటే మా పర్సనల్ విషయం వాళ్ళకి తెలియదు అసలు చెప్పాలంటే. ఏమైందంటే నా పోరికి నేనంటే మత్తు ఇష్టం, మత్తు అంటే మస్తు ఇష్టం. ఏమైందంటే వాళ్ళ అయ్యవ్వకి నేను ఇట్లా ఉండు అంటే మనం కొంచెం వేరు ఉంటాం కదా, వాళ్ళకి అది నచ్చలే. కానీ నా పోరికంటే నేను మత్తు ఇష్టం. అంటే ఆమె నాకు బ్రేకప్ అని చెప్పలేదు, ఎందుకంటే మనం సోను మోడల్ కాబట్టి ఆమె చెప్పలేదు పత్తు. ఆమె ఏం చేసిందంటే వాళ్ళ అయ్యవ్వ కొంచెం ఆమెని దూరం పెట్టని ట్రై చేసిళ్ళు అంటే దూరం పంపించిళ్ళు చదువుకోనికి. అందుకే ఆమె నాకు బ్రేకప్ అని నేను చెప్పలేదు. ఇప్పుడు ఆమె ఇక్కడికి వచ్చినాక మేము ఆమె చదువుకొని వచ్చినాక మేము మళ్ళీ పెళ్ళి చేర్చుకొని అందరికీ చెప్తాం అన్నట్టు మేమేంది ఎట్లుంటుంది తోను మోడల్తో. వాళ్ళ అయ్యవ్వ ఒకవేళ వద్దు అంటే కూడా మేము లేచిపోయి చేర్చుకుంటాం పెళ్ళి. అది బ్రేకప్కి రీజన్ ఏంది? అంటే మీకు ఇంగ్లీష్ వచ్చా అన్న? మాకు మొత్తం వచ్చా అన్న ఇంగ్లీషు. సరే బ్రేకప్కి రీజన్ చెప్పండి. ఏంది విడిపోవడానికి కారణం ఏముందన్న? ఆమె దొరికింది వాళ్ళ ఇంట్లో. ఏం చేస్తా అంటే దొరికింది అంటే ఇప్పుడు ఆమె నాతో మాట్లాడుతూ ఉండే,
ఇక వాళ్ళ అయ్యవ్వకి తెలుసు కదా లోకల్లో నేను ఎట్లుంటా అని చెప్పి ఇక దానివల్ల ఆమె ఇక బ్రేకప్ చెప్పింది. ఇక బ్రేకప్ అంటే వాళ్ళ అయ్యవ్వకి ఇష్టం అంటే ఇష్టం అంటే ఆమెకి ఇష్టం, నేను వాళ్ళ అయ్యవ్వకి ఇష్టం లేదు, అందుకే దూరం పంపిల్లుతో ఆమె వచ్చినాక మేము మళ్ళీ పెళ్లి చేసుకుంటాం. అది కాదు, ఇప్పుడు మీ వెనకాల కూడా చాలా మంది చాలా మాట్లాడుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో కూడా బాగా ట్రోల్ చేస్తున్నారు మీ గురించి. దాని గురించి ఏం చెప్తారు? చూడన్నా, వెనకాల మాట్లాడుకున్న వాళ్ళు మొత్తం మంది ఉంటారు, నాకు సంబంధం లేదు. ఒకవేళ వాడు నా ముందుకు వస్తే వాడు గుద్ద అని చూడు, ఎందుకంటే నా ముందుకు వచ్చేంత ఇవ్వనికి లేదు. నా వెనక శివన్న మర గణన్న మొత్తం ఉన్నారు. నేను దోస్తానా అంటే మా వాళ్ళు జాన్ ఇస్తారు. నేను కూడా జాన్ ఇచ్చిన రోజులు ఉన్నాయి తెలుసా నీకు, కోసుకున్న వాళ్ళ కోసం. నా ముందుకు వచ్చి అంత ఇవ్వలేడు, ఎందుకంటే సైకో సోను అంటారా బాబు అని. మాకి కాన్బాయ్ వీళ్ళు ఇస్తే ఒక్కొక్కడు చౌరస్ దగ్గర బట్టలు ఇప్పి కొట్టిన ఒకను మొత్తం పిచ్చోళ్ళు మా వాళ్ళు. అసలు ఆ రోజులు అలా వేరుండే. ఇప్పుడు కూడా మొన్న రీసెంట్గా పొయ్యొస్తుండే మేము పిఎస్కి ఇట్లా, మా పిఎస్లో ఉండే శివన్న పొయ్యి ఉండే, మేము చాలా చేసి ఉండే, పోయి చేసినాం, మంచిగానే అయింది. తీసుకొచ్చింది మొన్ననే బయటకు వచ్చి. ఇప్పుడు నేను ఒక 15 రోజులు అవుతాను అంతే. కాన్ బయలు ఇచ్చినాం, హాఫ్ మర్డర్ కేసు మీద పోయొస్తుండే. ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చి ఇప్పుడు ఇంకో నీతోనికి ఇట్లా ఇంటర్వ్యూలు అవన్నీ చేస్తాను. లేకపోతే మనం టైం ఉండదు మనకు, మత్తు బిజీ మనం. అందరూ చూసేటోళ్ళు నమ్ముతారు ఈ విషయం. మరి అరే వాళ్ళకి తెలుసు సోను మోడల్ అంటే ఏంది. సరే అన్న, ఇప్పుడు మీరు మీ గర్ల్ ఫ్రెండ్ కోసం ఒక పాట రాసిళ్ళు, మా కోసం ఏమైనా పాడి వినిపిస్తారా? వినిపించాలా ఇప్పుడు మీకు? యా, కొంచెం ఫ్యాన్స్ కోసం, మీ ఫ్యాన్స్ అంటే అన్న ఇప్పకుండా నడవదా అంటానా? అరే ఈ వీడియో చేసేదే మీకోసం సార్. సరే కొంచెం మీ టాలెంట్ తెలుస్తుంది మాకు కూడా. నాది ఇన్స్టాగ్రామ్లో మొత్తం ఫేమస్ అయింది ఆ పాట. అదే మేము కొంచెం లైవ్లో చూడాలనుకుంటాను. ఓకే, మా ఫ్యాన్, మా సబ్స్క్రైబర్ కోసం. ఓకే. నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నా, మత్తుగా మేము తిరిగినాము బయట, మేము మత్తుగా హ్యాపీగా ఉండే లైఫ్లా. వాళ్ళ మమ్మీ డాడీ ఒకరోజు చూసిళ్ళు, ఏమైందో తెలియదు, ఆమె బయటికి రానన్నది, ఇక్కడ ఏమైందో అర్థమవుతలేదు, ఆమె నాకు బ్రేకప్ చెప్పింది కానీ నేను మాత్రం బ్రేకప్ చెప్పలేదు. ఆమె ఒకరోజు బయటికి వెళ్తానన్నది, వెళ్ళినాక నాకు ఫోను చేయలేదు, మెసేజ్ చేయలేదు, ఏమైందో తెలియదు, నేను వరిలా ఉండే. ఆమె ఒకరోజుగా లాత్కి నేను బ్రేకప్ చెప్తానా అన్నది. నేను అన్నా బ్రేకప్ అంటే ఏంది, నాకు ఇంగ్లీష్ రాదు అని నేను చెప్పిన ఆమెకి. ఆమెకి అర్థం కాలేదు, విడిపోతున్నామని చెప్పింది. పిల్ల నీకు చెప్తానా, నువ్వు ఎప్పుడన్నారా ఈ దిల్ ఈ హార్ట్ నీకోసం ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటుంది. నువ్వు ఎప్పుడు వచ్చినా కూడా నాకు ఓకే. సోను మోడల్ ఇక్కడ లైఫ్ లాంగ్ నిన్ను చల్లగా చూసుకుంటాడు. సోను మోడల్ బోల్తే అన్నా మేము లోకల్లో ఉండేటోళ్ళం అన్న, ఇట్లా ఉంటాం మాతో. వాడన్నా తుల్లిగాడు మమ్మల్ని ఏమన్నా అంటే కాన్ బయలు ఇత్తం భయ్యా మేము. సరే సాంగ్ వాడేది ఇక్కడ వాడేది కానీ బయట వాడదండి. నన్ను దెంగతోడు ఇంకా పుట్టలేదు భయ్యా, మేము కార్ బయలు ఇస్తాం తింటాడు. సరే చూద్దాం. సో చెప్పండి, ఇదంతా కాదు, ఇప్పుడు మీరు ర్యాపర్ అంటారు, మోడలింగ్ అంటారు, ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటారు? అంటే ఇప్పుడు రియాలిటీ షోస్కి, బిగ్ బాస్, జబర్దస్త్ ఇలాంటి షోస్కి ఏమైనా వెళ్తారా? మొన్న బిగ్ బాస్లో నాకు ఛాన్స్ వస్తుండే భయ్యా, వస్తుండే అంటే పిలిచిళ్ళు. నాది ఏమైందంటే కొంచెం బిజీ షెడ్యూల్ ఉండే, నేను పోలేకుండే. వాళ్ళు పిలిచిళ్ళు, నాగార్జున సార్ కూడా రాన్నలు, నాకు టైం లేకుండే, నేను కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల మా వాళ్ళు శివన్నకి ఇట్లా బయటకు పోయి ఉండే. హాఫ్ మర్డర్ కేసు మీద చెప్పినా కదా ఇందాక మీకు, అదే హాఫ్ మర్డర్ కేసు మీద మేము పోయి ఉండే, కొంచెం మాకు షెడ్యూల్ టైట్ ఉండే. సో నాగార్జున సార్కి ఇట్లా మేము రాలేము సార్ అని చెప్తే తాళ్ళు కూడా అన్నాడు, సరే మరి చూసుకో మళ్ళా ఛాన్స్ మిస్ అవుతా అంటే. నేను అన్న ఛాన్స్ కాదు భయ్యా, మాకు మా దోస్తాన ముఖ్యమని నేను చెప్పినాను. అంతేకా భయ్య, ఇప్పుడు నాగార్జున సార్ ఇలా కాకుండా రేపు వెళ్తారు. మా తివాన్ హాఫ్ మర్డర్ కేసు మీద బయటికి పోయిండే లోపలికి. అంటే నిజంగా అన్న, ఇప్పుడు నాగార్జున సార్ చెప్పినప్పుడు నాగార్జున సార్ కూడా నిజమే అంటారు. నేను ఫ్యాన్స్కి ఇంకో చూడన్నాను, ఫ్యాన్స్ అనేది
ఫ్యాన్స్ నేను కూడా నాగార్జున ఫ్యాన్సే. నాకు ఫోన్ చేస్తుండే నాగార్జున సార్. నేను చెప్పిన ఇట్లా ఇదంతా కేసు నడతా అని మళ్ళీ చూసుకుందాం మళ్ళీ అని నేను అంటే తారు అన్నాడు. సరే మరి చూసుకో అన్నాడు. ఇక జబర్దస్త్ అంటావా భయ్య పోదామని నాకు కూడా చాలా ఆతగా ఉంది. నేను నా పోతే ఒకవేళ హీరోయిజం విలనిజం చూపెడతా, మరి అందరికి నచ్చితే సినిమాలో ఛాన్స్ వస్తే చేద్దాం. సినిమాల దాకా అడగలేదండి, జస్ట్ రియాలిటీ షో మీకు Real- ఉంటుందా ఒకవేళ? ఏంటి అంటే భయ్య మొన్న చెప్తలే నా బిగ్ బాస్లో కూడా నాకు ఛాన్స్ వచ్చింది. ఇక జబర్దస్త్ ఏందా భయ్య. సరే మరి ఇప్పుడు మీరు జబర్దస్త్ అంటున్నారు, మీకు యాక్టింగ్ వచ్చా? నాకెందుకు రాదు భయ్య, వచ్చు బరాబరత్ యాక్టింగ్ నాకు. ఒకసారి ఏదైనా డైలాగ్ చెప్తారా మా కోసం, మా ఫ్యాన్స్ కోసం? నువ్వు చెప్పు ఏదైనా డైలాగ్, అది నేను చెప్తా. సరే, మీరు ఇప్పుడు సినిమాలు చూస్తారు, మీ ఫేవరెట్ స్టార్ ఎవరిదైనా, మీ ఫేవరెట్ యాక్టర్, మీ ఫేవరెట్ హీరో డైలాగ్ ఏమైనా ఉంటే చెప్పండి. ఫేవరెట్ అంటే నేను నాకు ఎవరు ఫేవరెట్ లేదు భయ్య, నేనే అందరి ఫేవరెట్. అంటే ఫ్లేవరెట్ Favorite. ఫేవరెట్ నేనే ఫేవరెట్. తో నువ్వు చెప్పింది నేను చెప్తా భయ్య, నువ్వు చెప్పేదాన్ని డైలాగ్ చెప్పండి. ఫ్లూట్ జింక ముందు ఊదని సింహ ముందు కాదు. ఇది కాదు కానీ వేరేది ఇంకేదన్నా చెప్పు వేరే. సరే, చిరంజీవిది ఒక డైలాగ్ ఉంటుంది ఫేమస్, ఓకే కదా. ఏ నా కొత్త భయ్య నేను చెప్తా. తూడబ్బా తిద్దప్ప. సార్ అది పవన్ కళ్యాణ్ డైలాగ్. నాకు వచ్చు, నేను చెప్తా. తూడబ్బా తిద్దప్ప, మొక్కే కదా అని పీకెత్తే, మొక్కే కదా అని పీకెత్తే పీక కోత. సోను మోడల్ కాన్ బయలులో ఎత్త భయ్య. ఇదంతా కాదు, మీరు డైలాగులు ఇట్లా రాస్తారు కదా, మీ సొంత డైలాగ్ ఉంటే ఏమైనా చెప్పండి. అరే బెట్టే పైతలు ఉన్నాయని బాగా ఎగురుతాను కదా, పైతలు ఉన్నాయని బాగా ఎగురుతాను. ఒకరోజు నీ దగ్గర పైతలు అయిపోతాయిరా, ఆ రోజు నువ్వు మా దగ్గరికే రావాలి, ఆ రోజు నీకు చూపెడతా సార్లే నీ నవ్వులు అనేది. సరే సోను మోడల్ ఇక్కడ కీచక కాడాలిగా. ఓకే భయ్యా, అదంతా ఓకే, కానీ ఈ డ్రెస్సింగ్ సెన్స్ ఏంది, ఆ మెడ్ల చైన్ ఏంది, టాటూ ఏంది, ఆ నెయిల్ పెయింట్స్ ఏంది, అంటే ఇట్లా క్రాస్ జెండర్ గా ట్రై చేస్తున్నా మీరు? భయ్యా నీకు ప్యాటర్న్ చేంజ్ తెలుసా? ఏంది ప్యాటర్న్ చేంజ్ తెలుసా అంటానా? ఫ్యాషన్ సెన్స్ తెలుసా నీకు? మాకంత ఫ్యాషన్ లేదు. ఇంకో మొదలు అంటే సంబంధం లేకుండా బట్టలు వేసుకుంటాం, నెయిల్ పెయింట్ పెట్టుకుంటాం, టాటోలు వేసుకుంటాం. మీరు చూసిలా టాటోస్ చూసిలా ఇట్లా ఉంటాయి ఇవి, మీకు తెలుసు లేదు. అందుకే ఇంకో ఆ ప్యాంటుకి సంబంధం లేకుండా ఈ సాక్తులు మీరు చూడు ఎంత ఫ్యాషన్గా ఉన్నారు. రెండు వాచ్లు వేస్తాం, మీకు ఒక వాచ్, ఆ వాచ్ నడుతుందా మరి చూడు. బరాబర్ బొరాన్ ఉంటుంది మా దగ్గర, బ్రాండెడ్ బొరాన్ బురాన్ ఉంటాయి చూసిలా. అర్థమైంది. తెలుసుకోండి భయ్య, మీరు తెలుసుకొని మాట్లాడు. క్రాప్ టెండర్ కేస్ హండ్రెడ్ అనుకో మంచిగా ఉండదు చెప్తాను. మళ్ళీ ఓకే సార్. కాన్ బైరీలు ఇచ్చి మా సిబ్బంది వచ్చినాకో ఆఫ్ మర్డర్ మీద పోతావు, చూసుకో. మళ్ళీ జాగ్రత్త మాట్లాడు. ఓకే ఏదో ఇంటర్వ్యూ అంటే వచ్చినా నేను, ఓకే ఓకే. అర్థమైందా? చూసుకొని మాట్లాడు. మళ్ళీ క్రాస్ కిరీస్ అన్నాకో అది చూసుకో. మళ్ళీ సరే చెప్పండి, మీ ఎక్స్ మీద డైలాగులు ఉంటాయి అలా చెప్పండి, ఎక్స్ గురించి. హలో మై డియర్ ఎక్ట్ పోరి, ఈ పోరి కాకుండా ఇంకో పోరి, ఈ పోరి కాకుండా ఇంకో పోరి, ఈ పోరి కాకుండా ఇంకో పోరి. ఎప్పుడన్నా ఒక ఫ్యూచర్లో మంత్రి పోరిని పెళ్లి చేసుకుంటే అప్పుడు నేనేందో చూపెడితేనే మై డియర్ మాకు అక్కడ అక్కడ మీ ఎక్స్ లేదండి, పెట్టండి. చెప్తానా నీకే, పెళ్లి చేసుకుంటా. సోను అంటాడు సోను. మీరు చదువుకున్నారా, స్కూల్ వెళ్ళి అసలు ఎప్పుడైనా? చూడు భయ్యా, నేను చదువుకున్నా 10వ తరగతి దాకా చదువుకున్నా నేను, కానీ 10th క్లాస్ వరకు చదువుకున్నారా? కానీ పాత కాలేదు నేను. అది కూడా పాస్ కాదు. ఇది మేము స్కూల్ టైం నుంచి ఇట్లా ఉండే. ఇంకా ఇప్పుడన్నా కొంచెం కలర్ గిట్లా ఏం లేకుండే మాకు. బాకీ స్కూల్ టైంలో మేము ఇంత స్కూల్లో కూడా ఇలా డ్రెస్ ఇదంతా ఇట్లానే పోయేదా? చిన్నప్పటి నుంచి మోడల్ భయ్యా, మేము బై బర్త్ మోడల్. మా అమ్మ సంతోష్ అని పేరు పెట్టింది నాకు. యాక్చువల్లీ అర్థమవుతుందా మీకు? సంతోష్ అని పెడితే పుట్టిన 10 రోజులకే నన్ను చూసి అందరు మోడల్ లేకుండా సోను, సంతోష్ కాదు సోను అని చెప్పి చిన్నప్పటి నుంచి నాకు నిక్ నేమ్ సోను అని ఇట్లా పడేసరికి
ఇక తిన్నప్పటి నుంచి నేను స్కూల్కి కూడా కలర్ వేసి పంపేది మా అమ్మ కూడా. కలర్ ఎత్తుకొని పోయేది స్కూళ్ళల్లో, మంచిగా ఉండేది. మా ప్రిన్సిపల్ కూడా మంచోడు, ఏమనిపోయింది నన్ను. ఒకరోజు ఏమైందంటే ఇక ఇట్లా పోతా ఉంటే గుద్దొక్క ఇరిదెంగినాం అని ప్రిన్సిపల్ ఆయన ఎక్కువ ఏమన్నా అంటే ఇరిదెంగినాం. ఇక నువ్వు మా దూరికి రాకు, మేము వస్తాం అని మేము అన్నాం. మా కాలేజ్లో ఫ్రెండ్స్ ఇట్లా అందరూ ఉంటారు, కామెంట్లలో చెప్పుడే మనం ఎట్లుంటాం. మా కాలేజ్ ఫ్రెండ్స్ ఏమంటారు, ఇది కాలేజా? జస్ట్ కాలేజ్ ఇప్పుడే కదా 10th వరకు చదువుకుని, మరి కాలేజ్ ఎట్లా వచ్చింది? కాలేజ్ మేము స్కూల్ పక్కన కాలేజ్ ఉండే మాది. ఆ కాలేజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు పాస్ కాని వాళ్ళు కాలేజ్కి ఎట్లా పోతారు? భయ్యా పక్క పక్కన ఇంకో కాలేజ్ ఉంటుంది కదా, మేము కొడదాని పోయినప్పుడు గాంజా గిట్ల కొడదాని పోయినప్పుడు ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు. అట్లా మేము ఫ్రెండ్స్ అయినాం. సో కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ కింద కామెంట్లలో వేసుకొని కామెంట్లలో మనం ఏందో చూపెట్టుర్రి, ఏమంటాను మళ్ళా చెప్పాలి మరి. అది బాగానే ఇష్టం ఇక చాలు. ఇది ఇంకోసారి అయిపోయింది. చాలా థ్యాంక్స్ మా ఇంటర్వ్యూకి వచ్చినందుకు. ఇంకోసారి మేము బిలో మీరు కూడా ఎక్కడికి వెళ్ళండి. మీరు ఇదే ఫ్రెండ్స్, మీరు నేను రాను. ఇదే ఫ్రెండ్స్ మా ఇంటర్వ్యూ, మీ గురించి తెలుసుకున్నాం. ఇదే ఎక్కువ. వెళ్ళండి, బయలుదేరండి. రెస్పెక్ట్ ఇవ్వాలి మీరు. టైం అయిపోయింది, బయలుదేరండి. ఓకే ఫ్రెండ్స్, సైకోస్ వాడు పిలిచిండ్రా అసలు.